ప్రకృతి చాలా విచిత్రమైనది. అందాలను, అద్భుతాలను, విషాలను, విచిత్రాలను సమంగా సృష్టించి సరిగ్గా వాడుకోమని జీవజాలానికి అందిస్తుంది. అయితే మన విచక్షణ ప్రకారం ఆ సృష్టి వినియోగపడుతుంది. మనిషి జీవితంలో చెట్లు, మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. చెట్ల నుంచి లభించే రుచికరమైన పండ్లలో మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చెట్టు ఒకటి ఉందని మీకు తెలుసా? అన్నీ యాపిల్ పళ్లలానో, పనస పళ్లలానో ఉండవు. కొన్ని అందంగా ఉన్నా వాటిలో అనూహ్యమైన విషయం దాగి ఉంటుంది. ఇప్పుడు చూడబోయేది అలాంటిదే. ఈ పండు నిగనిగలాడుతోందని పొరపాటున నోటితో కొరికారో ప్రాణాలే పోతాయి. ఈ చెట్టు పేరు మన్షినీల్. ఈ చెట్లు ఫ్లోరిడా, కరేబియన్ సముద్ర తీరాలలో కనిపిస్తుంటాయి. ఈ చెట్టు చాలా విషపూరితమైంది. ఎవరైనా ఈ చెట్టును తాకితే వారి శరీరంపై బొబ్బలు వస్తాయి. ఈ చెట్టు పండు అత్యంత విషపూరితమైంది. ఈ పండులోని చిన్న ముక్కను తిన్నా కూడా చనిపోతారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పండు చిన్న యాపిల్ పరిమాణంలో ఉంటుంది. పురాతన కాలంలో క్రిస్టోఫర్ కొలంబస్ మన్షినీల్ పండును లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్ అని పేర్కొన్నారు. అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఎవరైనా చెట్టు కింద నిలబడతారు. అయితే పొరపాటున ఈ చెట్టు కింద నిలబడితే వెంటనే అనారోగ్యం పాలవుతారు. అందుకే ఈ చెట్టు సమీపంలోకి ఎవరూ రాకుండా, దాని పండ్లు తినకుండా ఉండేందుకు ఈ చెట్లు చుట్టూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఒకసారి ఒక వ్యక్తి తెలియక ఆ పండు తిన్న కొద్దిసేపటికే శరీరంలో మంటలు, వాపులు మొదలయ్యాయి. అయితే వెంటనే చికిత్స అందించడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మన్షినీల్ చెట్టు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మెరుస్తూ అండాకారంలో ఉంటాయి. అయితే ఈ చెట్టు నేల కోతను నివారించడంలో సహాయపడుతుంది. కరేబియన్ ప్రాంతానికి చెందిన వడ్రంగి పనివారు ఈ చెట్టు కలపను ఫర్నిచర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే చెట్టును నరికేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్నిచర్ తయారు చేయడానికి ముందు కలపను చాలాసేపు ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత కలపలోని విషరసం తొలగిపోతుంది.